ఆంధ్రప్రదేశ్లో గతంలో కేవలం నగదు ద్వారా మాత్రమే మద్యం దుకాణాల్లో మందు లభించేది. కానీ ఎలక్షన్ కమిషన్ ఎంటర్ అయిన తర్వాత ఆన్లైన్ చెల్లింపులను తెరమీదికి తీసుకొచ్చింది. మరోవైపు మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది చేతివాటానికి అలవాటు పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఆన్లైన్ చెల్లింపులను తెరమీదికి తీసుకొచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు ద్వారా మద్యం విక్రయించే విధానం పూర్తిగా నిలిచిపోయింది. కేవలం ఆన్లైన్ చెల్లింపుల ద్వారానే మద్యం అమ్మకాలు ప్రారంభించారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కేవలం డిజిటల్ చెల్లింపుల ద్వారా అమ్మకాలు జరపాలని అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. కాగా కర్నూలులో పలువురు మందుబాబులు దుకాణాల్లో పనిచేసే సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. గతంలో డిజిటల్ పేమెంట్స్ చేస్తామంటే పట్టించుకునేవారు కాదని, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్ చెల్లింపులు మాత్రమే అడుగుతున్నారని మండిపడ్డారు. డిజిటల్ పేమెంట్లతో పాటు నగదును అనుమతించాలని డిమాండ్ చేశారు. మందుబాబుల తీరుతో మద్యం దుకాణాల సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అయితే ప్రస్తుతానికి నగదు చెల్లింపులు కూడా తీసుకోవాలని, అత్యధికంగా డిజిటల్ పేమెంట్లకే ప్రాధాన్యతనివ్వాలని ఆదేశించారు. దీంతో వివాదం కాస్త సద్దుమణిగింది.